2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ యొక్క ఫామ్ భారత క్రికెట్ ప్రపంచమంతటికి ప్రశ్నగా మారిపోయింది. అభిషేక్ ఈ టోర్నమెంట్లో మొత్తం 6 ఆటల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరియు ఆశించిన కన్సిస్టెన్సీ లేకుండా ఆడాడు. అభిషేక్ శర్మ ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఒకసారి చూద్దాం. చెన్నైలో జింబాబ్వేపై మ్యాచ్లో తొలిసారి హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 30 బాల్స్కి 55 పరుగులు చేసి ఒక మంచి ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతని ఫామ్ క్రాష్ అయింది అని చెప్పవచ్చు. సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, యుఎస్ఏ మ్యాచ్లలో డకౌట్ అయ్యాడనే చెప్పాలి. అంతేకాకుండా వెస్టిండీస్ మ్యాచ్లో అతను 2 క్యాచ్లు కూడా డ్రాప్ చేశాడు. దీంతో అతడు ఒకవైపు ప్రెజర్తో పాటు కాన్ఫిడెన్స్ లోపించినట్టుగా కనిపించాడు. కాగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్ పై ట్రోలింగ్ మొదలైంది. అయితే అనిల్ కుంబ్లే ఏమని చెప్పాడో ఒకసారి చూద్దాం. అభిషేక్ శర్మ ఆట తీరు బాగాలేకపోయినా అతడిని తొలగించవద్దు అని అన్నాడు. అతడిని ఆట నుండి తొలగించడం వల్ల లాభం లేదు అన్నాడు. అతనిపై అతనికి నమ్మకం కలిగించడం ఇప్పుడు అవసరం అని కూడా చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మని ఎందుకు అతడిని తొలగించకూడదు? ఈ ప్రశ్నకి సరైన సమాధానమే ఉంది. అభిషేక్ శర్మ గత సంవత్సరంలో టీ20 ఇంటర్నేషనల్లో అత్యధిక స్కోర్స్ చేసిన వారిలో ఒకడు. 193 స్ట్రైక్ రేట్తో 2025లో అత్యంత సమర్థవంతమైన బ్యాట్స్మన్ గా నిలిచాడు. అలాగే ఐసీసీ టీ20 ఫార్మాట్లో అతనిది అటాక్ ఫస్ట్ పద్ధతి. అతని అసలు శైలి పవర్ ప్లే, వేగంగా ఆడటం. ఇది టీంలను విజయం దిశగా నడిపేందుకు సహాయపడుతుంది. ఇంకా ఫార్మ్లోకి రావడానికి ఎవరికైనా కొంత సమయం ఇవ్వాలి. ఫుట్బాల్లో లాగే క్రికెట్లో కూడా సమయం ఇవ్వడం చాలా అవసరం. అలా చేసినప్పుడే పిచ్కి, పరిస్థితులకి అలవాటు అవుతారు. పిచ్లు సూచించినట్లుగా కాకుండా ముందుగానే వేగం పెంచడం వల్ల హాలంతాలా లూజ్ షాట్స్ పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఎలా అతను తిరిగి ఫార్మ్లోకి రావాలి అంటే క్రీజ్లో ఎక్కువ సమయం ఉండాలి. పెద్ద ఇన్నింగ్స్ కోసం సన్నద్ధమవ్వాలి. బౌలింగ్, లైన్ మరియు లెంత్ కరెక్ట్గా చూసుకుని రొటేషన్ పద్ధతిలో ఆడాలి. అలాగే ప్రతి బంతిని స్ట్రాటజిక్గా ఆడాలి. ఫీల్డింగ్ మీద శ్రద్ధ పెట్టి క్యాచ్లు వదిలేయకుండా చూసుకోవాలి. అనేక మంది అభిమానులు అతడిపై విమర్శలు చేస్తున్నారు. కానీ స్టార్ ప్లేయర్స్ కన్సిస్టెన్సీతో ఉండాలి అన్న బేసిక్ పాయింట్ మర్చిపోకూడదు. ఒకసారి మంచి ఇన్నింగ్స్ ఆడినా కూడా ఇలాంటి టోర్నమెంట్స్లో మంచి స్కోర్ చేయడం అవసరం. మొత్తం మీద అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్లో చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఏమంటారు? ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.